చెంఘీజ్ ఖాన్ కథ 13వ శతాబ్దంలో చెంఘీజ్ ఖాన్ మంగోలియన్ సామ్రాజ్యాన్ని విస్తరించటానికి చైనా మీద అనేక రకాలుగా దాడులు చేశాడు. మంగోలియన్ ప్రజలకు కొన్ని సీజన్లలో పంటలు పండేవి కాదు. అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా దొరికేవి కాదు. అందుకే చైనాని ఆక్రమించటానికి పోరాడాడు. ఆహార పదార్థాలు, అలాగే సిల్క్ రోడ్లో వ్యాపారం ద్వారా తీసుకువెళ్లే సంపదను దోచుకోటానికి అనేక యుద్ధాలు చేయటానికి ప్రయత్నం చేశాడు. చివరికి తను అనుకున్నట్లే గోడలోని కొన్ని బలహీనంగా ఉండే ప్రాంతాలలో గోడను పడగొట్టి అక్కడ ఉన్న సైనికులకి ఆశ చూపించి గోడను దాటి చైనాకి వచ్చి చైనా రాజుని ఓడించి కొంతకాలం పరిపాలించాడు. మింగ్ రాజవంశం వాళ్లు ఓడించాక మళ్లీ గోడను తిరిగి నిర్మించారు అని తెలుస్తుంది. గోడ మాట్లాడుతుందని చెప్పే పురాణం. కొన్ని పురాణాల ప్రకారం గోడ మాట్లాడుతుందని లేదా అరుస్తుందని చెప్తారు. ఈ గోడను కట్టే సమయంలో మరణించిన కార్మికుల ఆత్మల మాటలు లేదా అరుపులు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయని చెప్తుంటారు. గోడను పూర్తిగా నాశనం చేయడం కుదరదని కూడా ఉందట. దాన్ని నిర్మించిన వారి ఆత్మలు దానిని రక్షిస్తున్నాయని, గోడను కూల్చాలని ప్రయత్నిస్తే దురదృష్టం వస్తుందని నమ్ముతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం షేర్ చేయండి మరియు DYK దిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.